అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వ్యక్తిత్వమే ఊపిరిగా. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? ఫణీంద్రకి తన పెళ్లి విషయంలో ఎలాంటి ఆంక్షలు అభ్యంతరాలు లేవు. ఎవరు నచ్చితే వాళ్ళను పెళ్లి చేసుకునేంత స్వేచ్ఛ అతనికి ఉంది. నీలిమను మనస్ఫూర్తిగా ఇష్టపడటం వల్లనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నీలిమ తండ్రి ఒక పల్లెటూరులో వ్యవసాయ కూలీ. ఆమె పుట్టి పెరిగింది ఆ ఊరిలోనే. తల్లి లేకపోయినా తనకొచ్చే సంపాదనలోనే అన్ని ముచ్చట్లు తీర్చుతూ అపురూపంగా పెంచుకున్నాడు ఆమె తండ్రి. తండ్రి అంటే పంచ ప్రాణాలు నీలిమకి. మొదటి రాత్రి సందర్భంగా చుట్టుపక్కల ఆడవాళ్ళంతా నీలిమను చక్కగా అలంకరించారు. వాళ్ళ అభిమానం చూస్తుంటే నీలిమకు తల్లి లేని లోటు కనపడలేదు. ముహూర్త సమయం చెప్పి ఆ దంపతులిద్దరినీ గదిలోకి పంపారు. ఉదయాన్నే తలస్నానం చేసి వెనక వైపు దొడ్లోకి వెళ్ళి కూర్చుంది నీలిమ. ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు ఫణీంద్ర. వయసులో ఉన్న అమ్మాయిలు కొందరు ఫణీంద్ర వైపు ఆసక్తిగా చూస్తుంటే నీలిమ మురిసిపోయింది. హ్యాండ్సమ్గా ఉన్న తన భర్త వైపు చూసుకుంటూ నీలిమ భుజాల మీదుగా దొంగచూపులు చూస్తున్న అతను వాళ్ళ హృదయాలను పిండుతున్నాడన్న విషయం నీలిమకు తెలియదు. నీలిమ, ఒక సిటీలో ఆఫీసర్ వై ఉండి ఇంత చిన్న పల్లెలో పుట్టి పెరిగిన నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నల్లగా మెరుస్తున్న ఆమె కురుల వైపు చూస్తూ అడిగాడు ఫణీంద్ర. తెలియదు అంది. సిగ్గు బిడియం అందమైన ఆమె కనుదోయిలో తొణికిసలాడుతున్నాయి. కేవలం నీ అందం. నిజం నీలిమ, నువ్వు ఈ పల్లెలో పుట్టి పెరిగిన ఒక పేదింటి అమ్మాయి అంటే నిన్ను చూసిన వాళ్ళెవరూ నమ్మరు. సిటీలో గొప్ప సంపన్నుడి ఇంటిలో పుట్టి గొప్ప చదువు చదువుతూ సెలవుల్లో ఏదో సరదాగా ఈ ఊరు వచ్చిన అమ్మాయిలా అనిపిస్తావు అన్నాడు ఫణీంద్ర. నవ్వింది నీలిమ. మల్లెలు విరబూసినట్టు నవ్వింది. సుగంధ పరిమళాలు విరజిమ్మినట్టు నవ్వింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా నవ్వింది. ఇప్పుడే కాదు, ఆమె ఎప్పుడూ అలాగే నవ్వుతుంది. పెళ్లికి ముందు కూడా ఇలా నవ్వుతూనే బ్రతికింది. ఇప్పుడు ఫణీంద్ర ముందు మరీ ఎక్కువగా నవ్వుతోంది. నీలో చదువు లేదు, డబ్బు లేదు, అయినా నువ్వు నవ్వే ఆ అందమైన నవ్వు ముందు ఏ క్వాలిఫికేషన్స్ పనికిరావు. నిన్నిలా చూస్తుంటే ప్రపంచంలో ఉండే నవనాగరికత అంతా ఒకే చోట కుప్పలాగా చేరి కూర్చున్నట్టు అనిపిస్తోంది. ఎవరూ తిరగని మొండి గోడల మధ్య ఎవరూ పట్టించుకొని ఒక మొక్కకు పూసిన పువ్వును నేను జాగ్రత్తగా కోసుకుని నా జేబుల్లో వేసుకున్నాను. ఇది నాకు చాలా గర్వంగా ఉంది అంటున్న ఫణీంద్రను చూస్తుంటే ఆమె గుండెలో ఆనందపు అలల జోరు అధికమైంది. మనం రేపు సిటీకి వెళ్తున్నాం, వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు ఫణీంద్ర. ఆ మృదు గంభీర స్వరానికి కట్టుబడిన దానిలాగా వెంటనే అక్కడి నుంచి కదిలి తన స్నేహితురాలింటికి వెళ్ళింది నీలిమ. నీలిమ తండ్రి పొలం నుంచి ఇంకా ఇంటికి రాలేదు. ఫణీంద్ర ఎంతో కష్టపడి తన కనుల భాషతో ఆర్డర్లో పెట్టుకున్న ఆ ఇద్దరు అమ్మాయిలు నీలిమ లేని సమయం చూసి అతని దగ్గరకు వచ్చారు. ఒకరికి తెలియకుండా ఒకరితో కొద్దిసేపు కాలక్షేపం చేశాడు ఫణీంద్ర. అతని సమక్షం ఆ ఇద్దరికీ నీలిమ చాలా అదృష్టవంతురాలు అనిపించేలా చేసింది. ఉదయాన్నే రాహుకాలాలు వర్షాలు లేకుండా చూసి నీలిమను కొత్త కాపురానికి వెళ్ళి ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల ఆడవాళ్ళంతా వచ్చారు. ఒక ఆఫీసరు భార్య హోదాలో సిటీ వాతావరణంలోకి వెళుతున్న నీలిమను చూస్తుంటే వాళ్ళందరికీ ఆనందంగా ఉంది. తమకు దూరం అయిపోతుందన్న బెంగగానూ ఉంది. నీలిమ తండ్రి ముఖంలో మాత్రం ఆనందం తప్ప బాధ లేదు. తన దగ్గర దొరకని భోగభాగ్యాలకు తన కూతురు వారసురాలై వెళుతున్నందుకు మహాసంబరంగా ఉంది. వెళ్ళొస్తాను నాన్న, తడి నిండిన కళ్ళతో భారంగా చెప్పింది నీలిమ. తండ్రిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంది ఆమెకి. చూడమ్మా నీలిమ, నేను బ్రతికినన్నాళ్ళు బ్రతకను. అల్లుడి గారి అండతోనే నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలి. అతను చెప్పినట్టు విను, ఎదురు చెప్పకు. నిన్ను ఇష్టపడ్డాడు కదా అని విసిగించకు. ఏదైనా కావాలనుకున్నప్పుడు నెమ్మదిగా అడుగు, అల్లరి పెట్టకు. అతను ఒక ఆఫీసులో బాధ్యత కలిగిన ఉద్యోగి. అతనికి మనశ్శాంతి అనేది ఎంతో అవసరం. అతని భవిష్యత్తు నీ సమర్థింపుపై ఆధారపడింది అన్నాడు ఆమె తండ్రి. ఆయన అలా చెప్తుంటే సంతోషాన్ని మించిన బాధ్యత ఏదో తన కాళ్లకు చుట్టుకున్నట్టు అనిపించింది నీలిమకు. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే ఉంటాను, ఆయన మాట వింటాను.
నువ్వేం కంగారు పడకంటూ భరోసా ఇచ్చింది భర్తతో బయలుదేరింది నీలిమ. ఇక ఫణీంద్ర ఉండేది అధునాతనంగా కట్టబడిన అపార్ట్మెంట్ 4th ఫ్లోర్లో. అతని హోదాకు తగినట్టుగానే హుందాగా ఉంది ఆ సూట్. అన్ని వసతులున్న అందమైన షో కేసులా ఉన్న ఆ ఇంటికి తనే మహారాణి అయింది. నీలిమ మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన నీలిమ మట్టి అనేది ఎలా ఉంటుందో ఏ రంగులో ఉంటుందో మర్చిపోయిన దానిలా బతుకుతోంది. పెళ్ళయ్యాక భర్తతో కలిసి ఆమె ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, అతను తీసుకెళ్ళలేదు. నీలిమ కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే ఏదో పురుగు కుట్టి ఆమె తండ్రి చనిపోయాడు. పసిపిల్లగా విలవిల్లాడింది నీలిమ. ఆమె ఓదార్చుకోవటం తప్ప మరో మార్గం లేదు నీలిమకు. ఆ అపార్ట్మెంట్లో ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి సంతోషం వాళ్ళది. ఇక నీలిమకు తండ్రి కొనిచ్చిన చీరలన్నీ పాతవైపోయినాయి. పాతవి కట్టలేక కాదు, ఏదైనా కొత్త చీర భర్త చేత తెప్పించుకుని కట్టుకోవాలన్న కోరిక కలిగింది. తనకు సంబంధించిన ఏ అవసరమైనా భర్తతో చెప్పుకోవాలంటే తండ్రి మాటలు గుర్తొస్తూ ఉంటాయి. అందుకే చీర గురించి ఎప్పుడు అడగాలో ఎలా అడగాలో, అడిగితే ఏమంటుకుంటాడో అన్న సందేహంగా ఉంది. అదీగాక ఈ మధ్యన తనకు తెలిసిన ఒక ఆవిడ కొత్తగా చేయించుకున్న ఒక నగను పట్టుకొచ్చి నీలిమను కూడా అలాంటివే చేయించుకోమని తొందరపెట్టింది. నీలిమకు కూడా ఆ బంగారు నగ చేయించుకోవాలనే ఉంది. ఫణీంద్ర మంచి మూడ్లో ఉన్న టైం చూసి నెమ్మదిగా చీర గురించి నగ గురించి అడిగింది నీలిమ. హడలిపోయాడు ఫణీంద్ర. చూడు నీలిమ, నీకు విషయం తెలుసా? ఆఫీసులో లంచం తీసుకున్నట్టు కాపురం చేస్తున్న భార్యలు కూడా బంగారు నగలని పట్టు చీరలని భర్తల దగ్గర లంచాలు కొట్టేస్తున్నారట. లంచ్ అవర్లో మా కొలీగ్స్ అంతా చెప్పుకుంటున్నారు. తిన్నగా ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు ఫణీంద్ర. నీలిమ మొహం చిన్నబోయింది. తన కోరికలను లంచంతో పోల్చినందుకు మనసంతా ముడుచుకుపోయింది. ఆలోచిస్తే తన భర్త చెప్పింది నిజమే అనిపించింది నీలిమకు. పిచ్చి కోరికలను బయటపెట్టి తన భర్తను మనస్సు నొప్పించానేమోనని బాధపడింది. మనిద్దరి మధ్యన అనురాగం మమకారం తప్ప లంచాలు గిఫ్ట్లు ఉండకూడదు. అందుకే చీరలు కొనిచ్చి నగలు చేయించి నీ అందాన్ని అవమానించడం నాకు ఇష్టం లేదు. అవేం పెట్టుకోకపోయినా నువ్వు అందంగానే ఉంటావు. నిన్ను ఇలా ఉంటేనే చూడాలనిపిస్తుంది నాకు అన్నాడు ఫణీంద్ర. ఆమెను అలాగే చేతుల్లోకి తీసుకుని గిరగిరా తిప్పి వదిలాడు. గోల్డ్ మెడల్ సాధించినట్టుగా పొంగిపోయింది నీలిమ. నీకేం తక్కువ చెప్పు? నువ్వెలా ఉన్నా జీవితాంతం నిన్నెంతో ఇష్టంగా చూసుకోగలిగే నేనున్నాను. అంతకన్నా నీకేం కావాలి అంటూ ముద్దుగా దగ్గరికి తీసుకున్నాడు. ఆనందం ఎక్కువై ఆమె మనసు పనిచేయటం మానేసింది. భర్త తప్ప ఇంకో ప్రపంచం లేని దానిలాగా మారిపోయింది. ఇక ఫణీంద్ర ఆఫీస్ నుంచి రాగానే ఫ్రిడ్జ్లోంచి వాటర్ తీసిచ్చింది నీలిమ. పద్మ భర్త సౌదీ వెళ్ళాడు. కొంతకాలం పద్మ ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఉండడానికి ఒక ఇల్లు వెతికి పెట్టాలి. ఇక ముందు ఆమెకేం కావాలన్నా నేనే చూడాలి. అది నా బాధ్యత. డబ్బు మాత్రం అతను పంపిస్తాడు. మంచినీళ్ళు తాగుతూ నెమ్మదిగా చెప్పాడు ఫణీంద్ర. పద్మ ఎవరండి అడిగింది నీలిమ. ఆమె ఎప్పుడైనా భర్త దగ్గర మౌనంగా ఉంటుంది. అతనంటే బోలెడు భయం, భక్తి, ప్రేమ, విధేయత ఉన్నాయి నీలిమలో. అంతకు మించిన కృతజ్ఞత ఉంది. పద్మ మా మామయ్య గారు అమ్మాయి. మన పెళ్ళికి ముందు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆ నమ్మకంతోనే శారీరకంగా కూడా దగ్గరయ్యాం. కానీ మా మామయ్యకి పద్మను నాకు ఇవ్వాలంటే రక్త సంబంధం అడ్డొచ్చింది. మా పెళ్ళి ఆగిపోయింది. అయినా మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? కోరుకున్నవన్నీ దక్కుతాయా? దేనికైనా అనుభవించే రాతుండద్దు అంటూ బాధగా నుదురు రుద్దుకున్నాడు ఫణీంద్ర. అతని కళ్ళల్లో ఉబికిన కన్నీటి పొర ఆమె కంటపడింది. బిత్తరపోయింది నీలిమ. తనెంత దగ్గరగా ఉన్నా తన భర్తలో ఎంత అసంతృప్తి దేనికి? తనేమైనా లోపం చేస్తుందా? ఆత్మ పరిశీలన చేసుకుంది. అర్థం కాలేదు నీలిమకి. మనస్సు లోతును కొలిచే కొలబద్ద ఏ మనిషి దగ్గర ఉన్నా ఎదుటి మనిషి అదే విచిత్రమైన డ్రామాల్లో ఏ పాత్ర ఎప్పుడు ప్రవేశిస్తుందో సులభంగా గ్రహించవచ్చు. కానీ ఆ కొలబద్ద ఎవరి దగ్గర ఉంటుంది? తన భర్త తన ఎదుట వేరే స్త్రీ గురించి మాట్లాడటం, బాధపడటం భరించలేక భూమిలోకి కృంగిపోతున్న దానిలా నిలబడింది నీలిమ. ఓ క్షణం నీలిమ వైపు చూశాడు ఫణీంద్ర. శిలా విగ్రహంలా నిలబడ్డావెందుకు? వెళ్ళి కాఫీ కలుపుకునిరా నిర్లక్ష్యంగా ఆదేశించాడు. పద్మ రాకతో పువ్వు లాంటి తాను శిలా విగ్రహం అయినందుకు అప్పటికప్పుడే తల బాదుకుని చావాలనిపించింది నీలిమకు. అతని కంటపడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ కిచెన్ రూమ్లోకి వెళ్ళింది. నీలిమ ఇచ్చిన కాఫీ తాగి బయటికెళ్ళాడు ఫణీంద్ర. రాత్రిపూట ఓ టైం అంటూ లేకుండా ఏదో ఒక టైంలో ఇంటికి రావడం అలవాటైంది ఫణీంద్రకి. నీలిమ అడక్కముందే ఆఫీస్లో వర్క్ ఎక్కువైందంటూ స్నానం చేసి భోంచేసి
మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆమెను దగ్గరికి లాక్కుని పడుకుంటాడు. ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నట్టు, ఏమాత్రం డిస్టర్బ్ చేసినా కోట్ల నష్టం జరిగేటట్టు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉంటాడు. మీరు ఆఫీస్కి వెళ్ళాక లక్ష్మి అని ఫోన్ చేశారండి. మ్యాటర్ ఏంటి? కళ్ళు మూసుకుని అడిగాడు. పిల్లలకి కాన్వెంట్ ఫీజు కట్టాలట, ఇంకా ఏవో అవసరాలు ఉన్నాయట, 10,000 తీసుకుని మిమ్మల్ని రమ్మంది. ఎవరండి ఆ లక్ష్మి? ఎవరైతే నీకెందుకు, మ్యాటర్ చెప్పావు కదా, ఇక పడుకో, పొద్దుపోయింది అంటూ ఆవలించాడు ఫణీంద్ర. మధ్యాహ్నం రోజు ఫోన్ చేసింది. వాళ్ళ ఫాదర్ కుంట్లో బాగుండలేదట, హాస్పిటల్లో చేర్పించారట, మిమ్మల్ని ఒకసారి రమ్మంది. ఈ రోజా ఎవరు? ఎవరైతే నీకెందుకు, తెలుసుకుంటేనే కానీ నిద్రపోవా? పక్క మీద అనీజీగా కదులుతూ అడిగాడు ఫణీంద్ర. నీలిమకు నిజంగానే నిద్ర పట్టట్లేదు. వాళ్ళెవరో వెంటనే తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది. ప్రాణానికి ప్రాణంగా భావించి మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఎంతో అంకిత భావంతో కాపురం చేస్తున్నా తన దగ్గర తన భర్త ఏదో దాస్తున్నాడు అన్న విషయం ఆమెకు స్పష్టంగా అర్థమవుతోంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నువ్వు ఒక పెద్ద నక్సలైటు అని భయంతో వణికిపోతూ నీ దగ్గర దాస్తున్నాను. నక్సలైట్ని కాదు, మీ భార్యను కదా. వాళ్ళెవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. నీకెందుకు అంత అవసరం? వాళ్ళతో చేసేది నువ్వా నేనా? ఏదైనా అవసరం అంటూ ఉంటే నాకే ఉంటుంది, నీకు అనవసరం. నేను నీ దగ్గరికి రావట్లేదా? నిన్ను సుఖపెట్టడం లేదా చెప్పు? అయోమయంగా చూసింది నీలిమ. నేను మీ భార్యని, మీరు నా దగ్గరికే రావాలి, నన్నే సుఖపెట్టాలి. ఇది ఎవరి దయాదాక్షిణ్యం మీదనో జరిగేది కాదు. ఇది హక్కు. భార్యకు తెలిసినంతటి అవసరాలు భర్తకి ఎక్కడా ఉండవు, తెలియనంతటి అవసరాలు. మీరు నన్ను తప్ప వేరే ఆడవాళ్ళని ప్రేమించడం నేను భరించలేను. లేచి కూర్చున్నాడు ఫణీంద్ర. చేతిలో బెత్తం లేకుండా మాటలతో కొట్టాలని ఎందుకు అంత కష్టపడతావు? నాకు అసలు ప్రేమించడం వస్తే కదా నువ్వు భరించకపోవటానికి. తాపీగా అన్నాడు ఫణీంద్ర. అర్థం కానట్టుగా చూసింది నీలిమ. అనుభవించటం తప్ప ప్రేమించడం అనేది నా కాలేజీ డేస్లోనే లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? అసలు ప్రేమించడం అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. దానికోసం నా బుర్రను పాడు చేసుకోవాల్సిన అవసరం నాకెప్పుడూ రాలేదు అన్నాడు ఫణీంద్ర. మగవాళ్ళంతా ఇలాగే ఉంటారా, లేక ఇతను ఒక్కడే ఇలా మాట్లాడుతున్నాడా అన్న అనుమానం వచ్చింది నీలిమకు. వెరైటీ అనుభవాలకు అలవాటు పడి ఆడవాళ్ళని ఇలా మోసం చేయటం నేరం కాదా అంది నీలిమ. చూడు నీలిమ, ఒకరినొకరు మోసం చేసుకోవటానికి మా మధ్య కోట్ల విలువ చేసే బిజినెస్ ఏమీ నడవట్లా. వాళ్ళకి నాకు మధ్య జరిగేవి కేవలం చూపులు, మాటలు, సినిమా కబుర్లు, కుటుంబ కబుర్లు, అంతేగాని కంప్యూటర్ కోర్స్ కాదు నేర్చుకున్నాక ఫీజులు ఎగరేయటానికి. ఆశ్చర్యపోయింది నీలిమ. పైగా నాకు దగ్గరయ్యే ఆడవాళ్ళంతా జరిగిపోయిన తర్వాత ఆలోచించే మహామేధావులు. చెల్లని చిక్కులకు వాళ్ళకి పెద్ద తేడా ఉండదు అన్నాడు ఫణీంద్ర. అతన్ని తీసుకెళ్లి దేశద్రోహుల పక్కన నిలబడితే ఏమాత్రం తీసిపోడు అనుకుంది నీలిమ. అవసరం తీరాక ఆడవాళ్లకు మీరు ఇచ్చే విలువ ఇదన్నమాట. ఎలాగైతేనే మీ తెలివితేటలతో వాక్చాతుర్యంతో అమాయకులైన ఆడవాళ్లను బాగానే వాడుకుంటున్నారు అంది నీలిమ. ఈ విషయంలో ఎప్పుడు ఎవరిని వాడుకుంటున్నారో, ఎవరిని దోచుకుంటున్నారో కరెక్ట్గా తూకం వేసే తూనికి రాళ్ళు ఎవరి దగ్గర లేవు. తొందరపడి జడ్జిమెంట్ ఇవ్వకు అన్నాడు ఫణీంద్ర. మాట్లాడలేదు నీలిమ. చూడు నీలిమ, అందమైన స్త్రీని చూసినప్పుడు ఆకలితో నా కళ్ళు బావురుమంటాయి. తనివి తీరా ఆ స్త్రీని చూడందే వాటి ఆకలి తీరదు. ఆ స్త్రీలోని సౌందర్యాన్ని రకరకాలుగా ఊహించుకుంటూ జోకొట్టందే నా మనసు వేసి ఆకలి కేకలు ఆగవు. ఎలాగైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు ఆ స్త్రీని అనుభవించనిదే నా శరీరానికి ఉండే ఆకలి తీరదు. నన్నేం చేయమంటావు? నేను మగవాణ్ణి. నేనే కాదు, నాలాంటి మగతనం ఉన్న ఏ మగాడైనా నాలాగే చేస్తాడు. నన్ను అర్థం చేసుకో అన్నాడు ఫణీంద్ర. మగతనాన్ని ఒక అవార్డులాగా భావించి ఎందరో ఆడవాళ్ల జీవితాల్లోకి నైతిక విలువల్ని కలుషితం చేస్తున్న ఇలాంటి భర్తలను అర్థం చేసుకుంటూ నోరెత్తకుండా బ్రతకడానికైనా భార్యలుండేది. చూడండి, మీ మాటల్లో కానీ చేతల్లో కానీ ఎటువంటి అపరాధ భావం మీకు కనిపించడం లేదు. ఇదే జీవితం అనుకుంటున్నారు. వయసులో ఉన్నారు కాబట్టి అలాగే జీవించాలనుకుంటున్నారు. జీవితంలో అంతకు మించిన సుఖం, సంతోషం లేవనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్నది తప్పు అంది నీలిమ. కోపంగా చూశాడు ఫణీంద్ర. ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా తననే తప్పుపట్టి ఇది తప్పు తప్పు అంటూ సాగదీస్తున్న నీలిమను చూస్తుంటే అతనిలో సహనం పూర్తిగా నశించింది. నేను మొదటి నుంచి ఇంతే, ఇక ముందు కూడా ఇలాగే ఉంటాను. నువ్వేం చేస్తావు? మీ ఊరు వెళ్తావా? అక్కడ ఉండడానికి నీకు కొంప కూడా లేదే, తినటానికి తిండి కూడా లేదు. ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని అనాథవు నువ్వు. నేను ఇంకా జాలిపడి నిన్ను పోషిస్తున్నానే కానీ ఈ మాత్రం సుఖం నాకు ఇంకెక్కడా దొరక్క కాదు.
అలా బయటికి వెళ్తే నన్ను నీకన్నా ఎక్కువగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. లక్ష్మి లక్ష్మి దగ్గర ఏం తక్కువ? రోజా దగ్గర ఎంత కావాలంటే అంత ఉంది. నేను అనుభవించడానికి నీదొక బాడీనా? నువ్వు ఒక మనిషివా? ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నాకు తగిన దానివే కాదు. ఏదో జాలిపడి నీ దగ్గర పడుకుంటున్నాను గర్వంగా అన్నాడు ఫణీంద్ర. అతని మాటలు నీలిమకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి. ఒకప్పుడు కుప్పబోసిన నాగరికతలా ఉన్న తను ఈ వయసులోనే తగనప్పుడు వయసు మళ్ళాక హృదయరాణి అవుతుందా? అన్నట్లు నీకు చదువు లేదు, పల్లె తప్ప ప్రపంచం తెలియదు, వంటిల్లు తప్ప మరో ఇల్లు తెలియదు, అణిగి మణిగి పడుకోవటం తప్ప నా వైపు కన్నెత్తి కూడా చూడలేవు. ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావు? చదువు లేకపోయినా నాకు మనస్సుంది, ఆలోచనలున్నాయి, తగిన విధంగా మాట్లాడే సంస్కారం ఉంది, జీవితానికి అతి ముఖ్యంగా అవసరమైన వ్యక్తిత్వం ఉంది అంది నీలిమ. ఉందిలే, ఎందుకు పనికిరాని నీదొక బోడి వ్యక్తిత్వం. దాన్ని అలాగే జాగ్రత్త చేసి బ్యాంకు లాకర్లో దాచుకో. జీవితాంతం నిన్నది జాగ్రత్తగా చూస్తుంది. నిన్నది ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడావంటే చంపి పాతేస్తాను. ఇక కట్టుకున్న భార్య ఆలోచనలో పడింది. కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది అంటే ఎలాంటి వాడికైనా తలవంపుగానే ఉంటుంది. నీలిమ ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఫణీంద్ర మనసంతా పచ్చిపుండులా తయారైంది కొన్నాళ్ళకి. ఫణీంద్ర అంటే సామాన్యుడు కాదు. పెళ్ళికెళ్ళి పెళ్లి కూతురికి బీట్లు వేయగలడు. చచ్చిన శవాన్ని కూడా కామదృష్టితో చూడగలడు. మరి భార్యను ఎందుకు నిలుపుకోలేకపోయాడు అని జనం రకరకాలుగా అనుకుంటున్నారు. సార్ అంటూ ఫణీంద్ర సీటు పక్కన ఎవరూ లేని సమయం చూసి చెవిలో చెప్పినట్టుగా చెప్పాడు ఆఫీసులో అటెండర్. అతనికి ఫణీంద్ర దగ్గర ఆ విధంగా మాట్లాడే చనువు ఉంది. మంట పుడుతున్న మనస్సు పుండుపై మరింత కారం చల్లినట్టున్నాయి అటెండర్ మాటలు. ఆఫీస్ అయ్యాక నేరుగా పద్మ దగ్గరికి వెళ్ళాడు. నీ దగ్గర డబ్బు లేదు, అప్పు తెమ్మంటే దొరకటం లేదంటావు. రోజు ఇలా వచ్చి నీ అవసరం తీర్చుకుని వెళ్తుంటే నా అవసరం పక్కింటి మగాడు వచ్చి తీరుస్తాడా? ఫణీంద్రను చూడగానే అంది పద్మ. ఆమెకు అవకాశం దొరికితే ఆకాశాన్నైనా తన్నగల సమర్థురాలని ఫణీంద్రకు తెలుసు. అయినా పద్మ అంటే ప్రత్యేకమైన అభిమానం అతనికి. నీలిమ ఉన్నప్పుడు కూడా పద్మ దగ్గరికి రాకుండా ఉండగలిగేవాడు కాదు. ఈ మధ్యన డబ్బు పిచ్చి బాగా ఎక్కువైపోయింది, నీకు ముదిరిపోయింది. నేను కనిపించినప్పుడు డబ్బు తప్ప నీకు మరేమీ కనిపించట్లేదు. పూర్తిగా డబ్బు మనిషి అయిపోయావు. మన సంబంధాన్ని వ్యాపార బంధంగా మార్చేస్తున్నావు. మానవ సంబంధాలతో నాకు పని లేదు ఫణీంద్ర, నాకు డబ్బు కావాలి. డబ్బుతో పని లేకుండా ఏ పని జరగటం లేదు. నీకు తెలియందే ఉంది. జబ్బు చేసి హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు కావాలి, ఒంటి నిండా బట్టలు కావాలంటే డబ్బు కావాలి, కడుపు నిండా తిండి తినాలంటే డబ్బు కావాలి, ప్రస్తుతం ఈ ఇంట్లో ఉండాలంటే డబ్బు కావాలి, రాత్రికి లైట్లు వెలగాలంటే డబ్బు కావాలి. నేను నీకు డబ్బే ఇవ్వనట్టు మాట్లాడకు పద్మ. నీ భర్త సౌదీ నుంచి డబ్బు పంపిస్తున్నాడని అబద్ధం చెప్పి నీ మీద నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలియదా? నా దగ్గర సుఖం పేరుతో ఆ డబ్బుకు ప్రతిఫలం ఎప్పుడు అందుకున్నావు. ఇంకా ఎందుకు ఆ డబ్బు ప్రసక్తి? అవునులే, నీలాంటి దరిద్రులకి డబ్బు గుర్తుంటుంది కానీ అనుభవించిన సుఖం గుర్తుండదు. పద్మ కోపంగా అరిచాడు. ఎందుకు అంత కోపం? ఉన్నమాటేగా అంటుంది. ఎప్పుడైనా నీలాంటి వాళ్ళకి అందించే సుఖానికి ప్రోనోట్లను సృష్టించుకుంటేనే మాకు ఈ పీడింపు లేకుండా పోతుంది. నీ తొందరపాటు మాటలతో నన్ను దూరం చేసుకుంటున్నావు పద్మ. నేను నీ దగ్గరికి రావటం మానేశాక నా విలువేమిటో నీకు బాగా అర్థమవుతుంది. ఓహో, అంతటి అర్థవంతమైన మనిషివా నువ్వు? చూడు ఫణీంద్ర, నువ్వేదో ఇంద్రుడు అని చంద్రుడు అని అవతార పురుషుడని భ్రమపడుతున్నట్టున్నావు. పాపం, ఎలాంటి ఆడ మనిషినైనా ఒక ఆట ఆడించగలననే విర్రవీగుతున్నావు. అది ఏమీ కాదు. నువ్వు మా దృష్టిలో ఒక ఆట బొమ్మవి, మనసుతో ప్రమేయం లేని ఒక తమాషా కీ బొమ్మవి. నీతో ఆడే ఆట మా ఆడవాళ్ళకి చాలా సులభం. ఆట ఆగిపోయాక నిన్ను మరిచిపోవడం కూడా అంతే సులభం. ఎందుకంటే నువ్వెలాంటి ప్రిన్సిపల్స్ లేకుండా అనేక పుష్పాలపై వాలే తుమ్మిద లాంటి వాడివి. బిగుసుకుపోయినటువంటి దారి వెంట నడవటం చెప్పులో రాయించుకుని పరిగెత్తడం లాంటిదని అతనికి అర్థమైంది. అందుకే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఇక కరెంట్ ఆఫీస్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు భరణి. ఏదో యాక్సిడెంట్లో అతనికి మగతనం పోయినందువల్ల అతని భార్య అతన్ని వదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ప్రస్తుతం నీలిమ భరణి దగ్గర ఉన్నట్టు తెలుసుకున్నాడు ఫణీంద్ర. ఫణీంద్ర కన్నా వయసులో చిన్నవాడు భరణి. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే అందమైన రూపం భరణిది. కాలింగ్ బెల్ నొక్కగానే పని పిల్లొచ్చి తలుపు తీసింది. సార్ లేరు, మీరు మళ్ళీ రండి, ఫణీంద్రను చూడగానే అంది.
నేను సారు కోసం రాలేదు, మేడంను పిలువు అన్నాడు. పనిపిల్ల పిలవకముందే ఫణీంద్రను చూసి హాల్లోకి వచ్చింది నీలిమ. అప్పటికే లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఫణీంద్ర. అతనికి ఎదురుగా కూర్చుంది. అతన్ని చూస్తుంటే ఆమెకి ఎలాంటి భావం కలగట్లేదు. గడిపిన జీవితం అనుభూతి లేనిదైనప్పుడు ఎంతటి అనుబంధమైనా తేలికైపోతుంది. నీలిమ వైపు పరిశీలనగా చూశాడు ఫణీంద్ర. తన దగ్గర ఉన్నప్పుడు మాసిపోయిన రంగు వస్త్రంలా ఉన్న నీలిమ ఇప్పుడు ఎంతో శ్రద్ధగా అలంకరించిన దేవతలా ఉంది. మీరు ఎందుకు వచ్చారో త్వరగా చెప్పండి, అవతల నాకు వంట పని ఉంది, లంచ్ టైంకి ఇంటికి వస్తారా ఆయన అంటూ తొందర చేసింది నీలిమ. నీలిమ, నిన్నెప్పుడైనా తిట్టానా కొట్టానా? ఉన్న పళంగా నన్ను వదిలేసి రావాల్సిన అవసరం నీకేమొచ్చింది? కట్టుకున్న భార్య కూడా తనకు తగడని వదిలేసి వెళ్ళిన అతని దగ్గర నువ్వేం సుఖపడగలవు? నిన్ను ఇలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది, నాతో రా వెళ్దాం అన్నాడు ఫణీంద్ర. ఫణీంద్ర దగ్గర దొరికే ఆ ఎంగిలి సుఖాన్ని భరించలేక ఆ ఇంటి నుంచి బయటపడి ఏది కూలి తెలియని స్థితిలో ఉన్న తనకి భరణి కనిపించి ధైర్యం చెప్పి ఆదుకున్నాడు. జీవితానికి శారీరక సుఖమే పరమార్థం కాదని భరణిని చూసి తెలుసుకుంది. మాట్లాడవే నీలిమ, నువ్వు నా భార్యవి, నేను నీకు తాళి కట్టాను, నువ్వు నాతోనే ఉండాలి, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. కొంతకాలం మీ దగ్గర గడిపాక భార్య పోస్ట్ ఎంత నీచమైందో అర్థమైంది. భార్య అనే పదాన్ని విన్నా ఆ స్థానాన్ని గుర్తు చేసుకున్న అసహ్యం వేస్తుంది. అందుకే మీరు కట్టిన ఆ తాళికి మంత్రాలకి నేను ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు. మీకేమైనా అవసరం అనిపిస్తే వాటికి చట్టపరంగా తగిన ఏర్పాట్లు చేసుకుందాం అంది నీలిమ. దానికి నేను ఒప్పుకోను. నువ్వు నాతో రావాలి, నాతోనే ఉండాలి. నేను మీతో ఉంటే కొద్ది రోజులకు నేను కూడా మీలాగా మారే అవకాశం ఉంది అంది నీలిమ. కోపంగా చూశాడు ఫణీంద్ర. ఏమిటా తలతిప్పుడు మాటలు? మేం మగాళ్ళం కాబట్టి తప్పు చేసినా తలెత్తుకుని తిరగలం. ఆడవాళ్ళు ఎవరు అలా చేయలేరు. అదంత సులభం కాదు. అంత అవసరం కూడా ఆడవాళ్లకు ఉండదు. ఎందుకు ఉండదు? ఆడవాళ్ళ అందాలను చూసి మీ కళ్ళలో ఉండే ఆకలిని మీరు తీర్చుకుంటున్నప్పుడు అలాంటి ఆకలితో నిండిన కళ్ళు మా ఆడవాళ్లకు ఉండవా? సౌందర్య పిపాసతో సరికొత్త అనుభవాలను ఊహించుకుంటూ మీ మనసుకుందే ఆకలిని మీరు తీర్చుకుంటున్నప్పుడు అలాంటి ఆకలితో కూడిన మనసు మా ఆడవాళ్లకు లేదా? దొరికిన అవకాశాన్ని వదలకుండా అమాయకులైన ఆడవాళ్లను సొంతం చేసుకుంటూ మీ శరీరానికి ఉండే ఆకలిని తీర్చుకుంటున్నప్పుడు అలాంటి ఆకలితో కూడిన శరీరం మా ఆడవాళ్ళకు లేదా? ఎందరో ఆడవాళ్లకు మీ శరీరం పనికొస్తున్నప్పుడు మగవాళ్లకు మాత్రం మా శరీరం ఎందుకు పనికిరాదు అడిగింది నీలిమ. మాట్లాడలేక తల వంచుకున్నాడు ఫణీంద్ర. చూడండి, తనను తాను పట్టించుకోకుండా తిరిగే మగాడు భార్యను కూడా పట్టించుకోలేడు. అతని అంత అవసరం కూడా అతనికి ఉండదు. తనలో లేని విలువల్ని భార్యలో కూడా చూడాలనుకోడు. ఇంకా నేను మీ దగ్గరుంటే మీరు నన్ను కాపాడలేరు, నన్ను నేను కాపాడుకోలేను. మీ దగ్గర నాకు తగిన రక్షణ లేదని తెలుసుకున్నాకే నేను ఇక్కడికి వచ్చాను అంది నీలిమ. వ్యక్తిత్వం లేని మనిషి జీవితంలో చాలా విలువైన దాన్ని పోగొట్టుకుంటాడని చిన్న వయసులో తన తండ్రి పదే పదే చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఫణీంద్రకి. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాలో మగతనం లేనందువల్లనే నువ్వు ఇలా వదిలేసి వచ్చావని జనం నన్ను ఎద్దేవా చేయరా? నేను దాన్ని తట్టుకోగలనా? నవ్వింది నీలిమ. కొన్ని సందర్భాల్లో మాటలే కాదు, నవ్వు కూడా మనిషిని అంతగా బాధ పెడుతుంది అని అప్పుడే తెలుసుకున్నాడు ఫణీంద్ర. ఎందరో ఆడవాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకు తిరిగే మీకు నేను భార్యగా ఉంటే నాలో ఆడతనం లేదని జనం నన్ను మాత్రం ఎద్దేవా చేయరా? ఇది నాకు అవమానం కాదా? దీన్ని నేను తట్టుకోగలనా? ఏ రోజు ఏ సుఖవ్యాధి వస్తుందో అని హడలి చస్తూ కాపురం పేరుతో 4 గోడల మధ్యన మౌనంగా కుళ్ళిపోయే ఆ బ్రతుకు నాకొద్దు. మీరు వెళ్ళండి, ఇంకెప్పుడూ రావద్దు అంటూ కుక్కర్ విజిల్ విని వంటగదిలోకి వెళ్ళింది నీలిమ. అతను వెళితే తలుపేసుకోవటానికి సిద్ధంగా నిలబడున్న పనిపిల్లను చూసి బయటికి నడిచాడు ఫణీంద్ర. కంటికి నచ్చిన ప్రతి అందాన్ని శరీరంతో స్పృశించడం జరిగినప్పుడు ఎవరికి ఏమవుతారో, ఏ దారి ఎటుపోతుందో తెలియని సందిగ్ధావస్థ ఏ మనిషికైనా ఎదురవుతుంది. అప్పుడే మనిషి అవసరాన్ని మించి అడుగేయటం మానుకుంటాడు. ఆలోచిస్తూ నడుస్తున్న ఫణీంద్ర అడుగులు ఇప్పుడు ఆచితూచి పడుతున్నాయి. అదండి ఈ కథ 1999లో రచించడం జరిగింది. ప్రచురించడం కూడా ఆ సంవత్సరమే. మరి చూసారా, ఆయనకి మాత్రం హక్కులు ఉన్నాయట, ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయట, ఆమెకి ఏమీ లేవట పాపం. అందుకోసమని ఆయన ఏదైనా చేసినప్పుడు ఇంట్లో భరించాలట. కొట్టినా భరించాలి, తిట్టినా భరించాలి, అన్నిటికీ భరించాలి, వండి పెడుతూ ఉండాలి. అంటే ఒక పని మనిషి కావాలన్నమాట, అంతకంటే వేరే అక్కర్లేదు.
థ్యాంక్ యూ.